అవి మన దేశంలో రెండు రకాల నీతి, న్యాయం, అదేవిధంగా శిక్ష కూడా. సామాన్యుడు ఏదైనా తప్పు చేస్తే వాడిని చెట్టుకు కట్టి కొడతాడు, పోస్ట్కి కట్టి కొడతారు, వాడిని జీవితంలో ఇంక పైకి రాకుండా చేస్తారు, లించి చేస్తారు వాడిని. అదే బడాబాబుల కొడుకులు ఏం చేసినా పర్లేదు, ఏం చేస్తారు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తారు గవర్నమెంట్ సపోర్ట్ ఉన్నంతకాలం. చేసిన తర్వాత ఏం చేస్తారంటే కేసుగా నమోదు చేయవలసిన పరిస్థితి వస్తే, ఈరోజు చూసాం బాక్సో కేసు ఒకటి రన్ అవుతుంది తెలంగాణలో. సో బడాబాబు కొడుకు కాబట్టి ఏం చెప్పారంటే వాళ్ళు డబ్బు డిమాండ్ చేసి ఫాల్స్ కేసు ఆ అమ్మాయి తరపు వాళ్ళు పెట్టారని చెప్పి తీసుకురావడం జరిగింది. సో ఎంత స్పీడ్గా దానికి ఒక సొల్యూషన్ వీళ్ళు కనిపెట్టారని చూడండి. ఎందుకంటే ఒకటి, వాషింగ్ మిషన్ పార్టీ ఉన్నంతకాలం తప్పు చేసినా సరే క్లీన్గా పెట్టి వచ్చేసండి. సో సోషల్ మీడియా నుండి ఇయే కామెంట్స్. సో ఈ వ్యక్తికి రేపు ఒక రాజకీయ పదవి ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదని చెప్తున్నారు. నాకు కూడా అనిపిస్తుంది వాషింగ్ మిషన్ నుంచి క్లీన్గా బయటకు వచ్చేస్తారు. సో దేశంలో చట్టం అనేది అందరికి ఒకటేనండి, రూల్ ఆఫ్ ద బుక్ అనేది ఒకటి. కానీ ఇలాంటి నాయకుల కొడుకులు ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఉండే పెంపకంలో లోపం, పిల్లలకు కావాల్సిన అన్నీ ఇవ్వటం, తప్పు చేస్తే తప్పని చెప్పలేకపోవటం, పార్టీలకి క్లబ్లకి వెళ్ళి తిరిగి లేట్ నైట్ వచ్చినప్పుడు ఎందుకు ఎక్కడికి వెళ్ళామని అడగకపోవటం, రిచ్ అరిస్టోక్రాటిక్ లైఫ్ అంటారు. సో ఏదో గొప్పతనం అనుకుంటారు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు మీ పిల్లల్ని అదుపులో పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఇలాంటివి చూస్తాం. ఇంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్న ఆలోచించండి. సెక్యూరిటీ లేకుండా పోతుంది, అమ్మాయిలకి సెక్యూరిటీ లేకుండా పోతుంది. ధనికుడు కొడుకు అయితే మాఫీ చేస్తున్నారు. మీ కామెంట్స్ కూడా.